హాయ్ అండి, వెల్కమ్ టు అఫ్రిన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా అఫ్రిన్ బర్త్డే అనమాట. దానికి ఎలా ఎలా సెలబ్రేట్ చేసాం ఏంటనేది మీకు చూపిస్తాను. ఆ రోజు బిర్యానీ ప్రిపేర్ చేశారు ఇంట్లో. ఆ బిర్యానీ ఎలా చేశారు ఏంటనేది ఒకసారి చూడండి. మాఫీ మాటల్లోనే వినండి. ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. నేను అక్కడైతే రెడీ అవుతున్నా. రెడీ అయ్యావు కదా ఆల్రెడీ. అదే రెడీ అవుతున్నా, ఇంకా మేకప్ అన్నీ వేసుకోవాలి కదా. అఫీ అయితే స్నానం చేసి రెడీ పిల్లలతో ఆడుతుంది. ఇదిగో బయట ఆడుతున్నారు చూసారా, సరదాగా బయట ఆడుకుంటున్నారు. వాళ్ళు రెడీ అయ్యి అన్నీ చేసేటోడికి పని అవ్వదని చెప్పి వీళ్ళని రెడీ చేయకుండా వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా ఖాళీగా ఉందని ఆ బ్యాండ్ మీద ఆడుతూ ఉన్నారు వీళ్ళందరూనే. ఎవరి పిల్లలైనా ఇలాగే ఆడతాడు కదా. బుడ్డి అశ్వద్ వచ్చాడు. ఇప్పుడైతే వంట ఫాస్ట్గా చేసేస్తున్నాడు మా అమ్మ వాళ్ళు. బిర్యానీ అయితే అయిపోయి వచ్చింది. ఇంకా సరదాగా డెకరేషన్ చేద్దాం, పిల్లలు చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పిలుద్దాం, కేక్ కట్ చేస్తారని చెప్పి అనుకున్నాం. ఇంకా వాళ్ళని కూడా కేక్ వేద్దాం అని చెప్పి ఈలోగా డెకరేషన్ ఐటెం తీసుకొచ్చాను. ఇంకా ఫాస్ట్గా కొద్దిగా చేద్దామని చెప్పి అనుకున్నా. పిల్లలు వస్తారు కదా, సరదా కదా వాళ్ళకి. ఒక 1 అవర్ కష్టపడిన తర్వాత ఫైనల్గా ఇలా వచ్చింది. ఇంకా పిల్లలు కూడా వచ్చారు, కేక్ కటింగ్ అని చెప్పి పిలిచారు అనమాట. వాళ్ళకి కూర్చోబెట్టారు వాళ్ళని. ఇది ఫైనల్ కేక్. ఇది సింపుల్గా చేసుకోండి, ఎప్పుడు కూడా హడావిడిగా ఏమి ఉండదు, సింపుల్గా ఇంట్లో మాత్రమే ఉంటుంది. ఇంకా అప్పటికి చాలాసేపు అయింది. ఒక పిల్లలు వచ్చి 7 అంతా అయింది కదా, దాని గురించి ఇంకా కేక్ కటింగ్ కంప్లీట్ చేసేస్తే వాళ్ళు మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ అడుగుతారు కదా చాలాసేపు అయిందని. ఇంకా హ్యాపీ బర్త్డే అఫ్రిన్. ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కట్ చేసి పిల్లలకి బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చేసి బర్త్డే అయితే కంప్లీట్ చేసాం. ఇంకా అందరూ కేక్ తినిపించారు నా ఫ్రెండ్కి. ఇంక ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. అక్కడ దిగిన ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తాను. మధ్యలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. వాళ్ళ మామ టెడ్డీబేర్ కొనిచ్చాడు, దానికి తనకు తెలియదు అనమాట. సర్ప్రైజ్ చేద్దామని తనకు చూపించకుండా దాశారు. ఆ వీడియో కూడా ఉంది, అది చూద్దరు కానీ. ఇక పిల్లలందరూ ఒకసారి గ్రూప్గా దిగుతామని గ్రూప్ దిగారు. ఇంటి పక్కన ఉంటారు పిల్లలందరూ, వాళ్ళందరూ వచ్చారనమాట. అఫ్రిన్ ఫ్రెండ్స్, వాజిద్కి అఫ్రిన్ ఫ్రెండ్స్ వాళ్ళు.
ఆ ఫ్రెండ్కి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి కళ్ళకి గంతలు కట్టి తీసుకొస్తున్నారు. అది ఎలా ఎగ్జైట్ అయిందో చూడండి. ఎప్పటి నుంచి అడుగుతుంది. మామ కొన్ని తెచ్చాడనమాట. ఫైనల్గా ఆ రోజు దిగిన ఫొటోస్ అని కూడా మీకు స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.